వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ప్రజల అండతో వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి తాను సిద్ధమన్న జగన్ మీరు సిద్ధమేనా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలు దిక్కులు పికెటిల్లేలా భీముల నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ప్రతిపక్షాలు సామాజిక అన్యాయానికి, వైసీపీ సామాజిక న్యాయానికి జరుగుతున్న యుద్ధానికి ప్రజలు మద్దతు పలకాలని ఆయన కోరారు. మరోవైపు ఎన్నికలకు నేను సిద్ధంగా ఉన్నాను, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు చంద్రబాబు. ఇటు వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్ కూడా మేము తగ్గేదేలే అంటున్నారు. ఓవరాల్గా ఇప్పటివరకు ఒక ఎత్తు, నిన్నటి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతున్నాయా? దాదాపు యుద్ధంలో అందరూ దిగిపోయిన నేపథ్యంలో యుద్ధం మొదలైంది అన్న వాతావరణం అయితే క్రియేట్ అయిపోయింది. మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరి మాటలను ప్రజలు విశ్వసిస్తారు? ఓవరాల్గా నిన్న జరిగిన పరిణామాలు, అలాగే అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిల, మిగతా నేతలు మాట్లాడిన అంశాలపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నేత, ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, వేణుగోపాలకృష్ణ గారు, నిన్న మీరు భీముల్లో మీ పార్టీకి సంబంధించి పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ సవాలు విసిరారు. చేసిన పనులే గెలిపిస్తాయని ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది. ఖచ్చితంగా మీరు గెలవాలని కోరుకోవటం, మీరు చేసిన పనులు మీకు ఓట్లు తెస్తాయని మీరు దాన్ని విశ్వసించడం అనేది అప్ టు యూ. అంటే మీ పార్టీ ఆ విషయంలో తప్పేమీ లేదు. ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము, కానీ ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధమని ముఖ్యమంత్రి అంటున్నారంటూ నిన్న చంద్రబాబు కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే మీకు కౌంట్ డౌన్ మొదలైంది, ఇంకా 70 రోజులు ఓపిక పట్టండి అని ఆయన నిన్న ఉరవకొండ అలాగే మిగతా సభల్లో మాట్లాడుతున్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. మీకు మిత్రుడు రాజా గారికి సార్, పెద్దలు ఇతరుల కంటే పెద్దలు ఆనందం. నిన్న సిద్ధం సభ భీమిలిలో, ఆ పక్క సంద్రము, ఇక్కడ జనసంద్రము. దీనికి ఒక ప్రత్యేకత ఉంది సతీష్ గారు. సార్, ఇంతకాలం ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. అందులో ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే, కార్యకర్తలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొంత గ్యాప్ అనేటువంటి మాటలు మాట్లాడేవారు. నిన్న అక్కడ ఆ సభలో ఇంచుమించుగా 99%, 99 కాదు 100%, ఎవరైతే ఈ 5 సంవత్సరాల కాలం 56 మాసాలు ఈ రాష్ట్ర ప్రజల జరిగిన ప్రయోజనాలలో భాగస్వాములు, ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రయోజనాల్లో భాగస్వాములైనటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, అతి ముఖ్యమైనటువంటి ప్రజాసేవకులు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన వెంటనే సేవా సైన్యం కదిలి వెళ్ళింది. సేవా సైన్యాన్ని కదిలి వెళ్ళినప్పుడు నిత్యం ఆయన పట్ల ఆరోపణలు చేసేటువంటి ప్రతిపక్షాలపైన యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి, మనకి ప్రధానం పేదవాడి జీవితాన్ని మార్చాలనేటువంటి లక్ష్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే పేదరికం అనేటువంటిది పెద్ద రోగంగా లేకపోతే శాపంగా ఈ రాష్ట్ర ప్రజల్ని తరతరాలుగా పట్టి పీడిస్తున్నటువంటిది. ఆయన పాదయాత్రలో దాన్ని స్పృశించారు. నేను చెప్పాను, ఎందుచేతనంటే ఆయన లక్ష్యం ఒక్కటే. చూడండి, అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించే సమయంలో ఆ మత్స్యం యొక్క కన్ను మాత్రమే కనపడిందని ద్రోణాచార్యుడికి చెప్తాడు. నీకేం కనపడుతుందని అంటే, ఆ మత్స్యం యొక్క కన్ను కనపడిందండి. వెనక చూసి కొట్టాడు, వెనక చూసి, ఎదరు కూడా కాదు, వెనక నుంచి కొట్టాడు. ఇక్కడ పేదరికంలో ఉన్నవాడి యొక్క జీవితంలో మార్పు చేయాలనే తపన మాత్రమే నాకు కనపడింది. కనపడటం వల్ల ఈ 56 మాసాల్లో వాళ్ళ జీవితాలకి కొంత భరోసా, భద్రత, ఇంకొక ఆలోచన లేకుండా, అంటే ఎవరి దగ్గర పెత్తందారుల దగ్గర ఎక్కడా చేయి చాయకుండా వారికి నేరుగా దేశ చరిత్రలోనే సామాన్యుడికి నేరుగా ప్రభుత్వ పథకాలు అందేటువంటి ప్రక్రియ ఎక్కడ ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా. మధ్యలో దళారీ వ్యవస్థ లేదు కదా. రాజకీయ నాయకుల పట్ల సాధారణంగా గతంలో విశ్వాసం ఉండేది. అది రాను సడలింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో. వారు రాజకీయ నాయకులను కాంట్రాక్టర్లుగా మార్చారు.
జన్మభూమి కమిటీల పేరుతోటి ఏదైతే పేదవాడికి చెందాల్సినటువంటి ఆ ధనాన్ని దోపిడీ చేసేటువంటి ఒక విధానం ఆయన ప్రవేశపెట్టి వారి కార్యకర్తలను సంతృప్తిపరచాలని ఒక ప్రయత్నం చేశాడు. పాపం వారు కూడా చిత్తశుద్ధితో ప్రవేశించి ఉండవచ్చు రాజకీయాల్లో కార్యకర్తలు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ కేడర్ పట్ల ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందనంటే, మాకు చెందాల్సినటువంటి ప్రతి సంక్షేమ ఫలంలోనూ వాళ్ళ స్వార్థం ఉంది, ప్రతి స్కీమ్లోనూ ఒక స్కామ్ని వాళ్ళు రచించుకున్నారు అనేటువంటిది జరిగింది. చూడండి, ఇవాళ 2,53,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రజలకి చేరింది. ఎలా చేరింది? పలు సంక్షేమ కార్యక్రమాల రూపాల్లో చేరినటువంటి క్రమంలో ఎక్కడైనా ఒక్క కార్యకర్త మీద చిన్న అవినీతి ఆరోపణ చేయగలడా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడైనా ఏ కార్యకర్త అయినా ఈ సంక్షేమం అందించడానికి ఇది ఆశించాడు అని చెప్పగలడా? చెప్పలేడు. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కార్యకర్తలకు ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవం, కార్యకర్తల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. అందుచేత కార్యకర్తలు అందరూ తరలి వెళ్ళి యుద్ధానికి సిద్ధమా అని అంటే నేను సిద్ధం అన్నారు. ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ప్రతిపక్షాలన్నీ కలిసి ఓడించడానికి ప్రయత్నిస్తాం. ఎవరిని? పేదవాడిని మళ్ళీ పేదవాడిగా ఉంచడానికి, పేదవాడిని ఉన్నతుడిగా చేయాలనే తపన పడుతున్నటువంటి పాలకుడిని ఓడించడానికి ఇంతమంది కలుస్తున్నాము అని ఎప్పుడైతే చెప్పారో, వాటర్ దైవస్వరూపుడు అండి, వాటర్ దైవస్వరూపుడు. నేను ఒక మాట చెప్తాను చాలా సందర్భాల్లో, శాసనసభలో అడిగిన తరుణంలో, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వలె మనుజులుందురు, అంతరంగమందు అపరాధములు చేసి మంచివారి వలె మనుజులుందురు, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అనేటువంటి ఒక మాట చెప్పాను. ఆ ఈశ్వరుడు ఎవరు? మాకు వాటర్. ఆ వాటర్కి తెలుసు కదా మేమేమిటనేది, చంద్రబాబు నాయుడు గారు ఏమిటనేది. 2019లో మాకు 151 స్థానాలు 51% ఓట్లతో ఇచ్చారు. ఓకే, ఆ వాటర్ అయినటువంటి దేవుడికి తెలుసు కదా, అందుకే 23 స్థానాలకే చంద్రబాబు నాయుడిని పరిమితం చేశారు. ఈ 3 నెలలు ఉన్నటువంటి ధైర్యము స్వరూపుడే. నేను ఇచ్చినటువంటి మాట ఒక్కసారి ఎస్ వాటర్కే ఉంది వరం ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం ఇచ్చేటువంటి శక్తి, గొప్ప శక్తి. నేను అందుకే అంటాను, మరి ఒకసారి ఇప్పుడు లోపల అంతరంగంలో అపరాధాలు చేస్తే మంచివారే వరే కనబడదామని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను ఇది చేశానని చెప్పగలరా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, నీ భవిష్యత్ తరం ఏదైతే నీ బిడ్డల చదువుల కోసం వాళ్ళని ఉన్నతులుగా చూడటం కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, నాడు నేడు ప్రవేశపెట్టినా, విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినా, విద్యా విధానంలో విపరీతమైనటువంటి ఖర్చు చేసినా, గోరుముద్ద ఇచ్చినా, షూ ఇచ్చినా, టై ఇచ్చినా, ఇవన్నీ ఎందుకు చేశాడనంటే వాడి సోషల్ స్టేటస్ అంటే నాకు లేదు అనేటువంటి భావన చిన్న వయసులో కలగడానికి వీల్లేదు. అప్పుడు మాత్రమే వారిలో ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ తల్లిదండ్రులు అయ్యో ఉన్న వాళ్ళ బిడ్డలు బాగా చదువుతున్నారు, నా పిల్లల్ని కూడా చదివించాలని కోరుకుంది. అది తీరకపోవడానికి కారణం నా దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు అనేటువంటిది ఔషధం. నేనేమంటానంటే పేదరికానికి మందు పేదవాడి ఇంట డబ్బు. ఆ మందు ఎప్పుడైతే ఉందో పేదవాడు ఆ జబ్బు నుంచి బయటపడగలడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలించిన టైంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ని 50%కి తగ్గించేశారు. 35,000కి స్లాబ్ చేశాడు. ఆయనకి నచ్చిన కాలేజీలు ఉన్నాయి కదా, ఆయన కమ్యూనిటీకి సంబంధించిన కాలేజీల్లో ఫీజులేమో పెంచేశాడు. ఆ సందర్భంలో నష్టపోయింది ఎవరు? బలహీన వర్గాలు. ఆ సందర్భంలో నష్టపోయింది ఎవరు? బడుగు వర్గాలు. కారణం ఏమిటంటే ఇంజనీరింగ్ చదవాలి, ఏదో కాంపిటీషన్ కాలేజీలు పెడుతున్నారు. ఆ కాలేజీలో ఫీజు 1,00,000, 2,00,000, 3,00,000లకు పెంచేసి ఫీజు రియంబర్స్మెంట్ 50% చేసేస్తే నష్టపోయింది ఎవరు? వీరు కదా. 2, ప్రధానంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు
ఈ తరహా ఆరోగ్యశ్రీ తరహా ఆలోచన చేశాడా? ఓకే. 108 ఆలోచన చేశాడా? అవి ఎలా తగ్గించాలని చూశాడు. వాటిని ఎలా ఆరోగ్యశ్రీ 108 రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చినవి కదా. ఎన్టీఆర్ పేరుంటేనే సహించలేనటువంటి టీడీపీ విధంగా ప్రభుత్వం కంటిన్యూ ఆయన చేసింది, మీరు మాట్లాడాడు. కంటిన్యూ చేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈవెన్ తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతున్నాయి ఆ పథకాలు, ఆరోగ్యశ్రీ గానీ, ఫీజు రింబర్స్మెంట్, 108 ఇవన్నీ. నో నో నో, అదే నేను అంటున్నాను. ఈ రోజు మేము కంటిన్యూ చేస్తున్నాం, 10 టైమ్స్ పెంచాం. ఆ రోజు 2.5 lakhs ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ లిమిట్ ఇవాళ 25 lakhs కి. ప్రొసీజర్స్ ఎన్ని? 2300 ప్రొసీజర్స్ ని చంద్రబాబు నాయుడు గారి సమయంలో 980 ప్రొసీజర్స్ కి తగ్గించాడు. ఓకే. కానీ ఈ రోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన ఆసుపత్రులు లేవు. ఆసుపత్రులు కట్టాలన్న ఆలోచన ఆయనకి రాలేదే. 17 మెడికల్ కాలేజీలు ఇక్కడ ఇవాళ నిర్మాణం జరుగుతున్నాయి. ఆలోచించండి. ఇవాళ 25 లక్షల రూపాయల క్యాన్సర్ ను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యం గురించి ఒక భద్రత, ఆరోగ్య సురక్ష, ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా, ఇవన్నీ ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు. దాంట్లో 55,000 మందిని ఆరోగ్య సిబ్బందిని నియమించారు. వేణుగోపాలకృష్ణ గారు, సతీష్ గారు, నేను ఒక్కడే సూటిగా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కూడా ఇది నడపలేరు, ఆర్థిక వనరులు లేవు, శ్రీలంకగా మారిపోద్ది, ఈ దివాలా తీసేద్ది, అప్పులు చేసింది ఆయన, తీర్చాల్సిన బాధ్యత ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన, ప్రజల గురించి పట్టించుకోని ఆయన, కరోనా లాంటి ఒక విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షం సహకరించలేదు, ఈ రాష్ట్రంలో తిరగలేదు, రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదు, హైదరాబాద్ లో కాపురం ఉన్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చి, స్థైర్యాన్ని ఇచ్చి, కరోనాని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకువచ్చి ఆనాడు 108 వెహికల్స్ సుమారు 1012 వెహికల్స్ కొనుగోలు చేసి, దానికి తోడు ఒక సంస్కరణలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థతో పాటుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, అంటే సామాన్యుడికి భరోసా అంటే ఏమిటి, ఈ ప్రభుత్వం నాది అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన అంటున్నాడు ఎంతమంది కలిసి వచ్చినా నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరు యుద్ధానికి ప్రతిపక్ష పాత్ర ఓడించటం అంత ఈజీ కాదు. నేను కార్యకర్తలను నమ్ముకున్నాను, నేను యుద్ధానికి సిద్ధమయ్యాను, మీరు సిద్ధమని కార్యకర్తలను ఆయన సిద్ధం చేస్తున్నారు, కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు అంటున్నారు వేణుగోపాలకృష్ణ గారు. 5 ఏళ్లలో ఏం చేశారో కొన్ని కీలక రంగాలకు సంబంధించి కొన్ని అంశాలను కూడా స్పృశించారు ఆయన. రాజా గారు, చాలా సంతోషం అండి. మంత్రి గారికి మీకు నమస్కారం, అదేవిధంగా ప్రేక్షకులు కూడా నమస్కారం. చాలా అందంగా అబద్ధాలు ఆడటం అనేది వైసీపీ పార్టీకి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి నేపథ్యం. ఈరోజు అభివృద్ధి చేశాను నేను దీన్ని సతీష్ గారు రాజా గారికి అడ్డుపడ్డ కానీ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. వేణుగోపాలకృష్ణ అంటే అలా ఉంటదండి, చంద్రబాబు లా ఉంటది. రాజా గారు మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తాను. ఇద్దరు చాలా సీనియర్ మాట్లాడేటువంటి వ్యక్తి, ఇద్దరు కింద స్థాయి నుంచి స్థాయికి వచ్చిన వాళ్ళే. నేను అడ్డుపట్టలేదు, నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. 1 by 1 మాట్లాడదాం, మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను వేణుగోపాలకృష్ణ గారు. మీరు ఇద్దరిని పెట్టింది కారణం కూడా అదే. ఇద్దరు చాలా సీనియర్స్, కింద లెవెల్ నుంచి పై లెవెల్కి వచ్చిన పొలిటీషియన్స్ మీరిద్దరు, చాలా గౌరవభావంగా మాట్లాడే వ్యక్తులు కూడా మీరిద్దరు. అటు భాష కానీ డిబేట్లు అందుకే రాజా గారు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వివరణ ఇచ్చే సందర్భంలో మీరు మాట్లాడండి. 1 by 1 మాట్లాడదాం. రాజా గారు మాట్లాడండి. ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే నేను వేరే రకంగా మాట్లాడదలుచుకున్నాను. ఒకటి వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రంలో అప్పులు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల బడ్జెట్ చూసుకుంటే 4 సంవత్సరాల బడ్జెట్ అయింది, 5వ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడతారో లేదో తెలియదు. 4 సంవత్సరాల బడ్జెట్ ని మనం దగ్గర చూసుకుంటే 11 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. అదేవిధంగా అప్పులు కూడా 11 లక్షలు అయింది, అందులో 8 లక్షల అప్పులు వీళ్ళు చేసిన అప్పులు.
అంటే దాదాపు 19 లక్షల కోట్ల అప్పుల్లో వీళ్ళు ఇచ్చిన 2,52,000 కోట్ల రూపాయలు పేదవాడిని ఇచ్చి ఈ పేదవాడిని జీవన విధానాన్ని జీవన ప్రమాణాలని మార్చి ఒక పూరింట్లో ఉంటే చాలా అందమైన భవంతులో జీవించేలాగా అన్ని రకాలుగా జీవిస్తున్నాడని చెప్పడానికి చేసే ప్రయత్నం శుద్ధ అబద్ధము అని చెప్పేది నేను మనం చేస్తా ఉన్నా. శాస్త్రీయబద్ధంగా స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళని ఫర్నిష్ చేయమనంటే, లేదంటే నేను ఫర్నిష్ చేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున విద్యా విధానం గురించి వీళ్ళు మాట్లాడారు. వాళ్ళని మా పిల్లలేనా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా అంటే నేను అడుగుతా ఉన్నా, మా పిల్లలేనా మీ పిల్లలేనా అని మీరు మాట్లాడినటువంటి సందర్భాన్ని ఉదాహరించి ఎందుకు ఎంసీఏ ఎంబీఏ లేకపోతే ఎంటెక్ లేకపోతే పిహెచ్డికి రియంబర్స్మెంట్ తీశారు ఈ ప్రభుత్వం? వాట్ ఇస్ ద రీజన్? అంటే ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి పేదవాడు పనికిరాడా? ఇదేనా సామాజిక న్యాయం? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదో ఆరోగ్యశ్రీ అని చెప్పి ఏదో మేము 3,500 పథకాలు తీసుకొచ్చామంటారంటే అసలు ఆరోగ్యాన్ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. వై యూ ఇంట్రడ్యూస్ చీప్ లిక్కర్? వాట్ ఇస్ ద రీజన్? మీరు మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పినటువంటి పెద్దలు, మేము మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో మేము ఓటు అడగము అని చెప్పినటువంటి స్వయంగా ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మీ మాటలు ఏమైపోయినాయి? ఇది అబద్ధపు మాటలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఏమిటంటే దాని వల్ల దాదాపు 30,000 మంది చనిపోయారు. మీరేదో మేము ఆరోగ్యశ్రీ వైద్యం అందించారంటారండి. ఆరోగ్యాన్ని కాపాడలేనటువంటి ప్రభుత్వము, పాలన సరైనటువంటి రీతిలో నడపనటువంటి ప్రభుత్వము, గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి ప్రభుత్వము, గుట్కా రాష్ట్రంగా మార్చినటువంటి ప్రభుత్వము, ప్యాకాట్ రాష్ట్రంగా మార్చినటువంటి ప్రభుత్వం, మీరు యువకులు ఏదో బాగు చేశానంటారండి. ఒక నిమిషం సార్, నేను మాట్లాడితే మినిస్టర్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రివిలేజ్. చంద్రబాబు కదా మద్యపానం నిషేధం చేస్తారు. చంద్రబాబు కదా మద్యపానం మీద మాట్లాడే నైతిక అర్హత మద్యపాన నిషేధం మీద మాట్లాడే అర్హత వారికి ఉందా? ఎన్టీ రామారావు గారు మద్యపానం పెట్టారు. విద్యార్థులు చదువుకోవడానికి మానసికంగా ఎంత సఫర్ అవుతా ఉన్నారు. మీరు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే పాలసీలని పెట్టడం కాదు. ఇవాళ 130 పథకాలు రద్దు చేసినటువంటి పథకాలు ఇవాళ చంద్రన్న బీమా ఎందుకు రద్దు చేశారు? పెళ్లి కానుక ఎందుకు రద్దు చేశారు? లేదా దుల్హన్ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేసి ఇంట్రడ్యూస్ చేశారు? లాస్ట్ ఇయర్ లో మీరు దుల్హన్ కార్యక్రమానికి ఎందుకు నిబంధనలు పెట్టారు? ప్రామాణికంగా ఉన్నటువంటి నిబంధనలు పెట్టారు. ఎందుకు ఎలిమినేషన్ ప్రాసెస్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ సమాధానం చెప్పాల్సింది మీరేం చేశారు? కార్యక్రమం ఉద్దేశం ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్తారు కదా. చూడమనండి, గ్రామం వెళ్ళినా కూడా ఎలా స్కూల్స్ మారాయి, ఎడ్యుకేషన్ లో మన పిల్లలు ఎంత ఎదిగారు, ఫౌండేషన్ ఎలా ఉంది, ఇవన్నీ గమనించకుండా ఎందుకు మాట్లాడతారు? మీరు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ప్రజలతో ఆటాడుకున్నారు. మీరు ప్రజలతో ఆటాడుకొని ఇంకా పైన రాజా గారు మీరు ఆడుకున్నారు కాబట్టి ప్రజలు మీకు తీర్పిచ్చారు. నేను మీకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చేసింది నీ ఇంటికి మంచి జరిగితే, నేను చేసిన దాని వల్ల నీ ఇంటికి
మంచి జరిగితేనే ఓటు వేయండి, ఓకే. మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా అడిగేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అడగలరా? నేను మంచి చేశాను మీకు 14 ఏళ్ళలో, నాకు ఓటు వేయండి అని అడుగుతాడా? ఆయన ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు రమ్మంటాడు, లేదా ఈయన రామోజీరావు గారు రమ్మంటాడు, అబద్ధం రాయంటాడు. మంత్రి గారు ఉన్నారంటే నేనేదో గొప్పగా చేశానని చెప్పాడే, ఆ రోజు ఓటుకు నోటు దొరికేసిన తర్వాత ఆయన చేసిన దానికి నష్టపోయింది ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధానంలో మీరు ఉన్నారా అని చెప్పి అడుగుతా. ఇవాళ మీరు చేసే మీరు దురహంకారమైనటువంటి పాలన, ఇవాళ ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పాలన మీరు ఏమైందండి? రాష్ట్రంలో ఎక్కడ జరగాలి, ఎవరిని మాట్లాడగలిగారు, ఏ రకమైన జీవన ప్రమాణాలు జరిగింది? వచ్చినటువంటి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు 3000 కదలి రాము అంటున్నారు. తెలుగుదేశం ఒక నినాదం ఇస్తే ప్రజలు ఏమంటున్నారు చూసాం కదా. సభకి గత రాజా గారు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో అనేక మంది మాట్లాడటం వల్ల అది కరెక్ట్ కాదు. ప్రజలకు తప్పుడు సంకేతం ఇవ్వడానికి ఎక్కడ నిరుద్యోగ వృత్తిని ఇచ్చావు, ఎక్కడ నిరుద్యోగాన్ని ప్రయత్నించావు, ఎక్కడైనా సరే ఉద్యోగం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకమైన ఉద్యోగం ఇచ్చావు? నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు ఇస్తే ఎప్పుడు వస్తే ఉద్యోగాలు? ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము, డిఎస్సీ కూడా వేయబోతున్నాము, ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలు. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడం ప్రజారోగ్య రక్షణ కాదా? ఏదో గుట్టకాల్చి ముఖాన్ని వేసినట్టు ఈ రాష్ట్రం ఇమేజ్ దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రం ఇమేజ్ దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రజల ఇమేజ్ దెబ్బతీయడానికే పనిగా పెట్టుకున్నటువంటి ప్రజల యొక్క ఆలోచనతో వేసినటువంటి ఓటు వల్ల మీరు సిద్ధం అని ఖచ్చితంగా ప్రతిపక్షాలు గత 5 ఏళ్లలో మీ పాలనకు సంబంధించి ఏమైనా తప్పులున్నా లేదంటే కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడతారు, లేదు మేము ఇది కరెక్ట్ చేసామని మీరు మాట్లాడతారు. మరో 2 నెలల్లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు మాట్లాడుతుంది కరెక్ట్, ఎవరు మాట్లాడుతుంది అబద్ధం అనేది రేపు డిసైడ్ చేస్తారు. అంటే అందరూ కలిసి వస్తున్నారు అని అనటం అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఒంటరిగా వెళ్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళాలి, ఎవరెవరితో పొత్తులు పెట్టుకోకూడదు, ఎవరెవరితో కలవకూడదు అన్న థీరీ కరెక్ట్ అయిన రాజకీయంగా పొత్తులు పెట్టుకొని పార్టీలు మరి మాట్లాడితే వేల మీద లెక్క పెట్టచ్చు దేశంలో. అక్కడే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నారు కదా. కాదు సతీష్ గారు ఇక్కడ ఒక చిన్న వివరణ. సతీష్ గారు మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత నేను ఈ మంచి చేశానని ఓటు అడిగేటువంటి నైతిక ధైర్యం లేదు. ఆ రోజు మాలమాదిగలను విడదీశాడు, కులాలతో విడదీయటం అనేటువంటిది, కుటుంబాలను విడదీస్తాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ ఆయన సేకరించి తీసుకొస్తాడనేటువంటి ఏకైక లక్ష్యం. ఇక్కడ నిత్యము సఫర్ అయిన వాళ్ళు ఎవరండి?
ఈ వర్గాలు పెత్తందారు వర్గాలు చేసినటువంటి పాలన వల్ల సఫర్ అయినటువంటి వాడు ఎస్సీ, సఫర్ అయినటువంటి వాడు ఎస్టీ, సఫర్ అయినటువంటి వాడు మైనారిటీ, సఫర్ అయినటువంటి వాడు బీసీ. అందుకే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని అక్కడ స్థాపించి రాజ్యాంగ నిర్మాత ఏదైతే భారత జాతి జీవన ప్రామాణిక గ్రంథమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పాలన సాగిస్తున్నాము అని చెప్పినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉన్నాడు. వారిని విమర్శించమనండి. నేనంటే ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్ద పెత్తందారి, రాజా గారి దగ్గర ఇంటర్వ్యూ గంజాయని లేకపోతే మందని అసలు బెల్ట్ షాపులు పెట్టి ఇంటికో బెల్ట్ షాప్ మహిళలకు రుణమాఫీ చేస్తారని అబద్ధం కదా. అబద్ధానికి రూపాయలు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి ఆయన అబద్ధాలు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు పక్షాన ఉండి మేము అబద్ధాలు చెప్తున్నామా? మేము చెప్పింది చేశాం కాబట్టే ప్రజలను అడుగుతున్నాం. మా ప్రభుత్వం చేసినటువంటి మంచి మీ ఇంటికి చేరిన తర్వాత మీకు నచ్చితేనే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం. ఇది దేశంలో ఎవరు అడగలేదు, దేశంలో ఎవరు అడగలేరు. చంద్రబాబు నాయుడు అడగమనండి, నేను ఈ మంచి చేశాను నాకు ఓటు వేయమని. అన్ని భ్రమ భ్రాంతి చూపించాడు తప్ప చంద్రబాబు నాయుడుకి ఆల్పాటి రాజా గారితో ఒక కామెంట్ తీసుకుని క్లోజ్ చేద్దాం. ఆల్పాటి రాజా గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పాలన నచ్చకపోతే ఓటేయద్దు, తన పాలన నచ్చితేనే ఓటేయండి అని అంత ఓపెన్ గా అంత ధైర్యంగా అడిగే ముఖ్యమంత్రి ఎవరూ లేరని మంత్రి గారు అంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. మొన్న తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో కూడా ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడలేదని రాజ్దీప్ సర్దేశ్ ఒక కామెంట్ కూడా చేశారు. అది కాదండి, అందుకే నేను చెప్తా ఉన్నాను, నేను దిగిపోవటానికి సిద్ధం అని చెప్పినంటే అతను బేల్తనం అప్పుడే బయటపడింది. నేను వేరేగా మాట్లాడలేదు. నేను చెప్పే అంశంలో మంత్రి గారు అయినా సరే, ఈ ప్రభుత్వంలో ఉన్న అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఇవాళ మీరు చెప్పే అంశాల్లో ఒక్క అంశం కూడా నిజం లేదని చెప్పి నేను చెప్పినా కూడా, వేణుగోపాల్ గారు నిజం అని చెప్పినా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు ఆట ఆడారు ప్రజలతో, ఇక వాళ్ళు ఆడబోతా ఉన్నారు. 5 కోట్ల ఆంధ్రుల్ని నిర్వీర్యం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి గుప్పిట్లో పెట్టుకొని ఆ రకంగా విలయతాండం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలే ఆడతారు. ఇవాళ క్యాంపెయినర్స్ ప్రజలు అని చెప్తున్నాడు కదా, ఆ ప్రజలే క్యాంపెయినర్స్ గా మారారు. ఖచ్చితంగా ఈయన యొక్క చరిత్ర పరిసమాప్తం. ఈయన విదేశాలకు వెళ్లాల్సినటువంటి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఆయన తెలుసుకోవాలి. రాజా గారు ఇవన్నీ పెద్ద మాటలు. వేణు గారు, నేను వేరేగా చెప్పట్లా, ఎందుకంటే నేను వేరేగా చెప్పట్లా, వాస్తవాన్ని చెప్పా. రైట్. థ్యాంక్ యూ వేణుగోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ ఆల్పాటి రాజా గారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో యుద్ధం మొదలైంది అనడానికి ఈరోజు ఉదయం డిబేట్ మీకు ప్రత్యక్ష ఉదాహరణ. అటు సై అంటే సై అన్నట్టుగా ఆ పార్టీలు సిద్ధమవుతున్న వాతావరణం. నిన్న ముఖ్యమంత్రి అఫీషియల్గా ఎన్నికల శంఖారావం పూరించిన నేపథ్యంలో ముందు ఈ బూత్ లెవెల్ మీటింగ్లు, తర్వాత బస్సు యాత్ర కూడా ఉండబోతుందన్న ఒక ప్రచారం జరుగుతుంది. బస్సు యాత్రలో భాగంగా దాదాపు తొలి విడతలో కొన్ని నియోజకవర్గాలు చుట్టుముట్టి వచ్చే వాతావరణం ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 3వ వారంలో నోటిఫికేషన్ రాబోతుందని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. అలాగే ఏప్రిల్ 1, 2 వారాల్లోనే అసలు ఎన్నికలు కూడా జరిగిపోతాయన్న ఒక లెక్కల్లో పార్టీలు కొంత స్పీడ్ అయిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక రకంగా యుద్ధం అయితే మొదలైంది అన్నది అర్థమైపోయింది. యుద్ధం మొదలైంది కాబట్టి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, యుద్ధంలో గెలిపేవరిది అనేది అత్యంత కీలకం. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నంత స్థాయిలో పాలన చేయలేదని టీడీపీ అంటోంది. టీడీపీ గత 14 ఏళ్ళలో ఏం చేశారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఏం చేయలేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు, మేము ప్రజలను నమ్మాము, ఎలాంటి అవినీతి లేకుండా పథకాలు ఇచ్చామని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరోవైపు పవన్, వైఎస్ షర్మిల కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా ఒక 360 డిగ్రీ కోణంలో రాజకీయం అయితే వేడెక్కింది. ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు అనేది అందరికీ అవగతమైన విషయమే. రేపొద్దున 2 నెలల్లో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేలిపోబోతోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.